పోస్ట్ చేద్దామని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను. ఫైనల్లీ ఇప్పటికి కుదిరింది. ఈరోజు ఆంధ్ర స్టైల్‌లో ఫిష్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ ముక్కలన్నీ బాగా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి ఒక కప్పు ఆనియన్ ముక్కలు, ఒక కప్పు టమోటా ముక్కలు, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి మట్టి పాత్రను పెట్టుకున్నాను. మీరు నార్మల్ పాన్‌లో అయినా చేయొచ్చు. ఫిష్ కర్రీ మట్టి పాత్రలో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి వేడి చేయాలి. తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేడి చేయాలి. ఇప్పుడు కొన్ని కరివేపాకులు కూడా వేసుకొని, కొన్ని మెంతులు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా వేయించాలి. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 2 కప్పుల చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఒక గ్లాస్ నార్మల్ వాటర్‌ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించాలి. ఈ వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం చేప ముక్కల్ని వేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించాలి. ఈ ముక్కలన్నీ ఎక్కువ కదపకూడదు. లైట్‌గా అలా మిక్స్ చేసుకోవాలి. లేదంటే విరిగిపోతాయి. ఈ ముక్కలు మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేయండి. అంతేనండి, సింపుల్‌గా అయిపోయింది కదా! టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.